అవన్నీ దానిపైన మాట్లాడుతున్నాం. కానీ ఉద్యోగుల విషయంలో మాత్రం మేము ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు టైం పీరియడ్ దాటిపోతున్నా కూడా చూద్దాం, వేచి చూద్దాం. మనం ఇన్వాల్వ్మెంట్ అయితే కావాలని ఒక బురద తల్లి ఉద్యోగ సమస్యలు పరిష్కారం చేయకుండా చూస్తారు, లేదంటే వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులని అని చెప్పి కాము ఉన్నాం. కానీ ఈరోజు చూస్తే చేయి దాటిపోతూ ఉంది. అసలు ఉద్యోగులు ఏ రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద ఏదో రాజకీయ ఒత్తిడి ఉంది అని చెప్పి అపవాదం వేసి ఉద్యోగులంటే ఒక ప్రజలలో చులకన భావన వచ్చేటట్లు, మీరు గింతే శాతం 2% వాళ్ళు 98% వాళ్ళని డామినేట్ చేస్తారన్నట్లు మాట్లాడడం, వాళ్ళని గొంతు నొక్కేయడం, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఒక్కొక్కరు బాధతో గుండె కలిగి చనిపోతున్నారు, వైద్యం అందక చనిపోతున్నారు. ఇక చనిపోతుంటే మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక మా ఉండియన్ లాభం ఖచ్చితంగా మేము ఆనాడు ఉద్యోగులని స్వామిగౌడ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా ఐక్యమై ఉద్యమం చేసినాం, మరి కాపాడుకున్నాం. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో కూడా 40,000 మందికి ప్రమోషన్లు ఇప్పించుకున్నాం. 2 పిఆర్సీలు గంట లోపలనే 43, 30, 73% పిఆర్సీ ఇప్పించుకున్నాం. దేశంలో ఎక్కడ లేనటువంటిది ప్రైవేటు ఉద్యోగులకు కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 30% పిఆర్సీ ఇప్పించుకున్నాం. చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగ భద్రత ఇచ్చినాం. పర్మనెంట్ చేద్దామనుకుంటే కూడా కోర్టు కేసుల వల్ల ఆగిపోయినా సమానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇప్పించుకున్నాం. వెట్టి చాకిరి నుంచి హోంగార్డులను విముక్తి చేసి 6-7 వేల ఉన్న జీతము 10,000 చేసి 10,000 ఉన్న జీతాన్ని 30,000 వరకు జీతభత్యాలు పెంచి 1,50,000 దగ్గర ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకొని కొత్త ఉద్యోగులను చేర్చుకొని పెన్షనర్లకు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి వెల్నెస్ సెంటర్లలో ట్యాబ్లెట్లు మందులు ఇచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవడం, హెల్త్ కార్డు కూడా జారీ చేసుకోవడం, పూర్తి స్థాయిలో చేద్దామని లోపల ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ చేద్దామని లోపల ఎలక్షన్ రావడం, చివరి పిఆర్సీ మరి అధికారుల యొక్క కొత్త అధికారుల దానివల్ల లోపం వల్ల మరి మేము ఎలక్షన్ తర్వాత ఇద్దామనుకున్నాం. దాన్ని తప్పు అర్థం చేసుకొని కొత్తగా ఇచ్చిన ప్రభుత్వం మేనిఫెస్టో చూసి మరి ఏదో గొప్పగా అయితే రావడం. 100 రోజులలో పిఆర్సీ ఇస్తామన్నారు, 6 నెలల్లో పిఆర్సీ అమలు చేస్తామన్నారు కమిటీ ఇచ్చినటువంటిది. మరి ఒక్కటి కూడా కాలేదు. చూడండి, వాళ్ళు ఇచ్చిన హామీలు సప్లిమెంటరీ బిల్లు 15 రోజుల్లో చెల్లిస్తామన్నారు, చేయలేదు. 3 టీఏలు తక్షణమే ఇస్తామన్నారు, చేయలేదు. సిపిఎస్ విధానం రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొస్తామన్నారు, చేయలేదు. డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులు చెల్లిస్తామన్నారు, చేయలేదు. పంచాయతీ సెక్రటరీల సర్వీసు తక్షణమే క్రమబద్ధీకరించి జీతాలు వేస్తామన్నారు. 317 సమీక్షించి పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. ట్రాన్స్ఫర్ జాబ్ క్యాలెండర్ని ఏర్పాటు చేస్తామన్నారు. మరి 6 నెలల్లోపు పిఆర్సీ సిఫార్సును అమలు చేసి పూర్తి స్థాయిలో మీకు జీతభత్యం అందిస్తామన్నారు. హెల్త్ కార్డు జారీ చేసి ఏ ఒక్క ఎంప్లాయీ అడ్మిట్ అయినా వాళ్లకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని బాగు చేయిస్తాం కార్పొరేట్ హాస్పిటల్ అన్నారు. ఇక చాలా ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఆశా వర్గాలకు, ఇందిరాకాంతి పథకం, ఎన్ఆర్జీఎస్ ఉద్యోగులు తక్షణమే జీవితాలు పెంచి బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత, ఇవి ఇచ్చినటువంటి హామీ. ఇందులో ఒక్కటి కాలేదు. ఇవాళ దాచుకున్న పైసలు, దాపెట్టుకున్న పైసలు, పెన్షనర్ల పైసలు వాపసు ఇవ్వమంటే గొంతమ కోరికలు అని చెప్తున్నారు. పిఆర్సీది ఊసు లేదు, డబ్బులతో నిమిత్తం లేనటువంటి అనేక అంశాలపైన లేదు. పైగా వాళ్ళని బెదిరించే ధోరణిలో వీళ్ళ వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయి, ఏదో శక్తులు ఇట్లా ఆడిస్తున్నాయంటే దీనిలో ఏమన్నా కొత్తవి ఉన్నాయా? మీరు చెప్పని అని అడుగుతున్నారా? దయచేసి ఉద్యోగ మిత్రులారా, రిటైర్డ్ పెన్షన్ ఉద్యోగులారా, మీరు ఎవరు లేరని అనుకోకండి. మీ వెనుక మేము ఉన్నాం. నాడు ఉద్యమాన్ని నడిపించినాం. కేవలం ఉద్యోగుల ఉద్యమమే కాదు, ఇక మేమందరం కూడా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ, కొద్ది రోజులు టీడీపీ పార్టీ, మన పార్టీ, బీజేపీ పార్టీ, అనేక పొలిటికల్ పార్టీలతో ఉన్నటువంటి పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి మేము ఇక్కడ కో చైర్మన్లుగా, కన్వీనర్లుగా ఉండి
తెలంగాణ ఉద్యమాన్ని నడిపే వాళ్ళం కేవలం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాదు, రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, సంసద్ యాత్ర, సాగర హారం, మిలియన్ మార్చ్ అనేక ఉద్యమాలు చేసి జైళ్ళకి వెళ్ళి కేసులు పెట్టించుకొని హత్యాయత్నం పాల్పడడానికి సిద్ధమైన కూడా భయపడకుండా ప్రజల పక్షాన పోరాటం చేసి తెలంగాణ తేవడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళం మేము. తెలంగాణ రావడానికి కారకులైన వాళ్ళం మేము. తెలంగాణ రావడానికి కారకమైనటువంటి అనేక క్రియాశీలకమైనటువంటి ఉద్యమాల్లో మేమందరం కూడా సుధాకర్ నగర్ నుంచి మొదలుకుంటే అందరం పాల్పంచుకున్నటువంటి వాళ్ళం. చాలామంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఏదో ఉద్యోగ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు అనేది 30 ఏళ్ళు చేసినాం. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాగానే ఉద్యోగులను ఐక్యం చేసి అక్కడ పక్కన పెట్టుకొని పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీని మొత్తం ప్రముఖంగా నడిపిన వాళ్ళం మేం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక ఉద్యమంలో డైరెక్ట్గా పాల్గొన్నటువంటి వాళ్ళం మేం. ప్రాణాలు సైతం భయపడకుండా జైలుకి వచ్చిన వాళ్ళం మేము. కేవలం ఏదో ఉద్యోగుల సమస్య, ఉద్యోగ సంఘ నాయకులు ఏదో మాకేదో పోస్టులు వచ్చినాయి అయిపోయింది అనుభవించిన మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళమే. అన్నిటికీ మాకు హక్కు ఉంటుంది. మేము బతికున్నంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకు హక్కుది. ఖచ్చితంగా మేము ఉద్యోగులని చిన్న చూపించిన ఊరుకోం, రిటైర్డ్ ఉద్యోగులను పట్టించుకోకుండా ఊరుకోం. తెలంగాణ ప్రజానికానికి ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా రాష్ట్రం తెచ్చిన మేము కనుక మేము ముందుంటాం, స్పందిస్తాం, చేస్తాం. ఉద్యోగులారా, రిటైర్డ్ ఉద్యోగులు కొంతమంది చనిపోతున్నారు, మీరు భయపడకండి, చనిపోకండి, ధైర్యపడకండి, మేమున్నాం. మేము తొందరలోనే మరి మేము అందరం కలిసి మాట్లాడుకునే సమావేశం కూడా ఏర్పాటు చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. మంత్రుల కమిటీ ఉన్న తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ ఆఫీసర్ల కమిటీ ఏమిటి? మంత్రుల కన్నా ఆఫీసర్లు ఎక్కువనా? 3 మంత్రుల కమిటీ వేసిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి కమిటీ ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి డైరెక్ట్ పిలుచుకొని ఉంటుంది. కానీ రివర్స్లో కింద వచ్చి 3 ఐఏఎస్ ఆఫీసర్లను కమిటీ వేసిందంటే మంత్రులను అవమానపరిచినట్లే. ఇది కేవలం కాలయాపన చేసి కాలయాపనకు ఉపయోగపడుతుంది. సరే, ఎవరైతే వారం రోజులు టైం ఇచ్చారు కదా, నమ్మకం ఉన్నోళ్ళు పోండి, మరి వారం రోజుల్లో పరిష్కారం చేయండి. వారం రోజులలో పరిష్కారం చేయకుండా మంత్రుల కమిటీ ఇచ్చిపెట్టుకొని మరి ఆఫీసర్ల కమిటీ దగ్గర పోయి పరిష్కారం చేయకపోతే మరి ఎవరు బాధ్యత తీసుకుంటారో ప్రజలకు ఉద్యోగులకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే కల్పించుకోవాలి. వాళ్ళని బెదిరించినా, వాళ్ళని ఏమైనా చేసినా ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ ఉద్యోగులు మేము ఎప్పుడు కోరుకోం సమ్మె చేయాలి, వాళ్ళకి నష్టం జరగాలని. ప్రభుత్వం మంచిగా నడవాలి, సంక్షేమ పథకాలు మంచిగా నడవాలి, ప్రభుత్వం సాఫీగా అవ్వాలి, మా ఉద్యోగుల సమస్యలు కూడా సాఫీగా జరగాలి. వాళ్ళని బెదిరించి అన్యాయం చేసి ఏదో కేసులు పెట్టి భయపెట్టిస్తామంటే కాదు, ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యోగాలకు లేదా ప్రాణాలకు భయపెట్టాలు కాదని సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి పెద్దలు స్వామి గౌడ్ గారు మా నాయకుడు మాట్లాడాల్సింది కోరుతున్నాను.